చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మరో మినిస్టరు, అధికారులు దావోస్ వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేటుకు ఆ పర్యటన ఉపయోగపడతది అని, ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు తీసుకురావడానికి ఆ పర్యటన ఉపయోగపడతది అని, అక్కడ ఏ విదేశీ కంపెనీలతో టైఅప్‌లు పెట్టుకుంటారు, ఏ కంపెనీలు అగ్రీమెంట్ చేస్తాయి, ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడతారు. ఈ చర్చ ఏమైనా జరుగుతుందేమో, కనీసం తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్‌లో అయినా ఈ వార్తలు ఏమైనా కనిపిస్తాయేమో, వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లో అన్నా ఇవేమన్నా కనిపిస్తాయేమో అని చూస్తే అదేదో రీల్స్ చేసుకుంటారు చూడండి. ఆ రీల్ చేసుకున్నట్లు వాళ్ళ ట్వీట్‌లేందో చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ పోతూ ఉంటే తల వంచి నడవడే, తల దించి ఎరుగడే, తన పేరు విజయుడే, పెట్టుబడుల సాధనలో నాయుడే, నాయకుడే, నాయుడే అని. ఇక లోకేష్ గారు నడుచుకుంటూ పోతుంటే ఆయన ఫోటో పెట్టి చుట్టూ మంచు ఎముకలు కొరికే చలి, దావోస్‌లో ఆ అడుగులు ఏపీకి తెచ్చే పెట్టుబడులు దట్ ఈజ్ నారా లోకేష్ అది ఇట్ అని చెప్పి అన్ని ఇట్లా రీల్స్ చేసుకుంటూ పోయినారు, ట్వీట్లు వేసుకుంటూ పోయారు. మనం ఈవెన్ ఉదయం కూడా మాట్లాడుకున్నాం. ఏందయ్యా అవి? ఎవరా ట్వీట్లు? వాళ్ళని డిగ్రేడ్ చేస్తున్నారా? వాళ్ళని వీళ్ళే ట్రోల్ చేస్తున్నట్టుంది అఫీషియల్ టీడీపీ ట్విట్టర్ హ్యాండిలే అని చెప్పి దావోస్‌లో పరిస్థితి ఎట్లుంటాయి ఏంటి అని కూడా. అసలు వీళ్ళు మాట్లాడాల్సిందేంది, మాట్లాడుతున్నది ఏంటి అని. అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఈ ట్వీట్లు చూసి విరక్తి పుట్టి అసలు ఏం ట్వీట్లు వేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా? ఇంకెన్ని రోజులు రా బాబు ఎలివేషన్స్. చేయాల్సిన పనులేంటో, చేసే పనులేంటో చెప్పకుండా ఏంది అతంతా అని ఫుల్లుగా నెగెటివ్ ఈ ట్వీట్ల మీద. చివరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరే వద్దురా బాబు, బయట తిడుతున్నారు, ఇంట తిడుతున్నారు, ఇవేదో నిజంగానే ఒక రీల్స్ చేసుకున్నట్లే ఉంది పరిస్థితి అని ఆ ట్వీట్ సైలెంట్గా డిలీట్ చేసుకున్నారు. అవును, ఆ ట్వీట్లు డిలీట్ చేసుకున్నారు. ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ సినిమాటిక్ ప్రమోషన్లు ఎందుకు? పోనీ ఇదేం ఎలివేషన్? నడుచుకుంటూ పోతూ ఉంటే అన్న అడుగేస్తే మాస్, అన్న చెయ్యేస్తే మాస్, అన్న అడుగు తీస్తే మాస్, అన్న కోటేస్తే మాస్. ఎందుకు ఇవంతా? వాళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు, వాళ్ళు పాలకులు, ప్రతి అడుగు హుందాగా ఉండాలి. అక్కడ విదేశాలకు వెళ్ళారు, పెట్టుబడుల వేటంటూ ఉన్నారు. ఇంతకుముందు విదేశాలకు వెళ్ళారు, ఇది పర్సనల్, మేము ఎక్కడికి పోయామో చెప్పము, అంత రహస్యం అన్నారు, ఐపీఎస్కొని వచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కదా. ఇక్కడ అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం సాధిస్తున్నారో చెప్పాల్సిన చోట ఈ ఎలివేషన్స్ ఏంటి? అందుకే వాళ్ళ సొంత పార్టీ క్యాడర్గానే పిచ్చిరేగినట్లుంది. నేను ప్రొద్దునే ఏమో చెప్పా, కాసింత కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇటువంటివి ఎక్కడ అంగీకరించరు, ఇదేంది ఇది రీల్స్ చేసుకున్న వాళ్ళ మాదిరి అని. సో అలా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు నిజంగానే స్పందించారు, రియాక్ట్ అయ్యారు. ఫలితం ఆ టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఇటువంటి ట్వీట్లు డిలీట్ చేసుకొని సైలెంట్గా ఎవ్వరు గమనించట్లేదులే అని చెప్పి కూర్చున్నారు. ఆ పాటికే ఈ ట్వీట్లు స్క్రీన్ షాట్లు బ్రహ్మాండంగా సర్క్యులేట్ అయ్యాయి. మళ్ళీ ఆ స్క్రీన్ షాట్లు పెట్టి అరే ఇంతలో మాత్రమే మీరు ట్వీట్లు వేయడం ఎందుకు, డిలీట్ చేయడం ఎందుకు? ఏది మీరు 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 ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారా? పాలకులేనా? లేకపోతే ఇవేంది రీల్స్ చేసుకొని వేయడం, మళ్ళీ డిలీట్ చేయడం? అంత సినిమాటిక్ చేసేశారు కదా రాష్ట్రాన్ని, పాలనను అని చెప్పి మళ్ళీ నెటిజన్లు అంటుకుంటూ ఉన్నారు గట్టిగా.